ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విభాగం నుంచి 590 ఏఏఓ పోస్టుల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఏఏఓ అంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనేసి. ఈ పోస్టులకి డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏఏఓ పోస్టులను ఒకసారి పరిశీలించినట్లయితే ఏఏఓ జర్నలిస్ట్ పోస్టులు వచ్చేసి 350 ఉన్నాయి. ఏఏఓ ఐటీ పోస్టులు వచ్చేసి 150 ఉన్నాయి. ఏఏఓ సిఏ పోస్టులు 50 పోస్టులు ఉన్నాయి. ఏఏఓ యాక్చురియల్ పోస్టులు వచ్చేసి 30 ఉన్నాయి. ఏఏఓ రాజ్భాషా పోస్టులు వచ్చేసి 10 ఉన్నాయి. టోటల్గా చూసినట్లయితే 390 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక్కడ పర్టికులర్ వచ్చేసి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులను కేటాయించారో పూర్తి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ అభ్యర్థులకి ఎన్ని, ఎస్టీ అభ్యర్థులకి ఎన్ని, ఓబీసీ అభ్యర్థులకి ఎన్ని, అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఎన్ని, అన్రిజర్వ్డ్ పర్సన్స్కి ఎన్ని పోస్టులను కేటాయించారో క్లియర్గా పర్టికులర్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి పోస్టుల వివరాలను మీరు చూసుకోవచ్చు. ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 2వ తారీఖు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ రోజు నుంచే పేమెంట్ను కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 22వ తారీఖు. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ మార్చి 22వ తారీఖు లోపల ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. ఒకసారి ఏజ్ వివరాలను చూసినట్లయితే కన్నా 2019 మార్చి 1వ తారీఖు నాటికి 21 సంవత్సరాలు పూర్తి అయ్యుండి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 1వ తారీఖు నాటికి 21 సంవత్సరాలు పూర్తయ్యుండి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ జనరల్ అభ్యర్థులకు ఎదిగిన 10 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎదిగిన 15 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు ఎదిగిన 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారనమాట. ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలను పరిశీలించినట్లయితే ఏఏఓ జర్నలిస్ట్ పోస్టులకు వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ అనేసి ఇచ్చారనమాట. గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇచ్చారు. ఎటువంటి డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులైనా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏఏఓ ఐటీ పోస్టులకు వచ్చేసి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎంసీఏ, అలాగే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఇంజనీరింగ్ విభాగంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, అలాగే ఐటీ కానీ, అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంసీఏ కంప్లీట్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏఏఓ చార్టర్డ్ అకౌంటెంట్ పోస్టులకు వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా సిఏ ఫైనల్ చేసినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. చార్టర్డ్ అకౌంటెంట్ పోస్టులకు వచ్చేసి. తర్వాత ఫీజు విషయానికి వచ్చినట్లయితే కన్నా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వచ్చేసి 100 రూపాయల ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది. 100 రూపాయల ఫీజుని ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ చెల్లించాలి. అలాగే అదర్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ 600 రూపాయల ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 100 రూపాయలు. అదర్స్ అంటే కన్నా ఓసీ అభ్యర్థులు కానీ బీసీ అభ్యర్థులు కానీ 600 రూపాయల ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కన్నా సెలక్షన్ ప్రాసెస్ మొదట ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ అభ్యర్థులకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటాయన్నమాట. మెయిన్స్లో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వారి తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూస్ నిర్వహించి ఫైనల్గా మెడికల్ టెస్ట్లను చేసిందనో ఫైనల్గా ఎవరైతే మెడికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవుతారో ఆ అభ్యర్థులకి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ సిలబస్ వివరాలన్నీ ప్రిలిమ్స్కి ఎటువంటి సిలబస్ ఉంటుంది, అలాగే మెయిన్స్ ఎగ్జామ్స్కి ఎటువంటి సిలబస్ ఉంటుందో మీరు నోటిఫికేషన్లో పూర్తి వివరాలన్నీ చూసుకోవచ్చు.
ఈ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే కన్నా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి చీరాల, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. అలాగే తెలంగాణ అభ్యర్థులకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ను ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే కానీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలలో మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే తెలంగాణ అభ్యర్థులకి అయితే కానీ హైదరాబాద్లో మెయిన్ ఎగ్జామ్స్ని నిర్వహించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ మార్చి 22వ తారీఖు ఇచ్చారనమాట. ఇదివరకే తెలుసుకున్నాము. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి అనేది కూడా ఇక్కడ డేట్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మే 4th, 5th అంటే మే 5వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అలాగే మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి 28 జూన్ 28వ తారీఖు మెయిన్ ఎగ్జామినేషన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. హాల్ టికెట్స్ వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని ఏప్రిల్ 22వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇది ఎల్ఐసిలో ఉన్నటువంటి ఏఏఓ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.